బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నారు రాష్ట్ర పార్టీ చీఫ్ రామచంద్రరావు. బెంగాల్ తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం రాష్ట్రంలోనే ఉందన్నారు. ఇవాల్టి మోదీ టూర్తో బీజేపీ కార్యకర్తల్లో మంచి జోష్ వస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారన్న రామచంద్రరావుతో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా మొత్తము జన సమీకరణ పైన దృష్టి పెట్టింది. ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. అసలు మోదీ పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి హైదరాబాద్ రానున్నారు? పరేడ్ గ్రౌండ్స్కి షెడ్యూల్ ప్రకారం ఏ టైంకి రానున్నారు మోదీ? 2:40కు వారు ల్యాండ్ అవుతారు. కరెక్ట్ టైం మీద ఉన్నారు. హైటెక్ సిటీలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, సింధు హాస్పిటల్, తర్వాత ఇద్దరు ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నట్టు సమాచారం ఉంది. దాని తర్వాత పరేడ్ గ్రౌండ్ వస్తారు. ఇక్కడ 6:30కు ప్రారంభం చేసి 7 గంటలకు సమాప్తం అవుతుంది. తెలంగాణ సమాజానికి మోడీ ఏ రకమైన ప్రసంగం ఇవ్వబోతున్నారు అనేది చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు, భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దేశవ్యాప్తంగా కూడా ఆ గెలుపు దిశలో ఈరోజు తెలంగాణ కూడా ఉన్నది. బీజేపీని గెలిపించడానికి డెఫినెట్గా వారి యొక్క ఆశ ఏదైతే వారు బీజేపీని ఆశిస్తున్నారో ఆ ఒక రీతిలోనే మోదీ గారి యొక్క సంభాషణ ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. బెంగాల్ ఎన్నికల తర్వాత ఒక బూస్ట్ ఉంది. తెలంగాణలో కూడా నెక్స్ట్ బెంగాల్ రిపీట్ కాబోతుంది. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు? 100% నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీది. సార్, ఇటు పవన్ కళ్యాణ్ చిరంజీవితో మీటింగ్ సంబంధించి అఫీషియల్గా ఏమన్నా ఉందా? అది ఉండొచ్చు. మాకు అంటే మా పార్టీకి అయితే ఎటువంటి అఫీషియల్ రాలేదు. ఇది మొత్తానికి బీజేపీ స్టేట్ చీఫ్ మాట్లాడారు. ఇటు 2 లక్షల పైగా కూడా జర్నీ సమీకరణ చేస్తున్నాము, పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు అనేది చెప్పడంతో పాటు మోదీ ప్రసంగం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ సమాజాన్ని మెప్పించే దిశగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇంకా నెక్స్ట్ తెలంగాణ అనే దానిపైన ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఇది మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ ఇంకా బూస్టప్ అవుతుంది అనేది తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నారు.